అమెరికాలో 2017లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు ఎవరనేది ఇటీవలే బయటకు పొక్కింది. అయితే ఆ నేరంతో సంబంధం ఉన్న వ్యక్తి నేరం చేసిన తర్వాత తప్పించుకుని 8 ఏళ్లుగా భారత్లో ఉంటున్నట్టుగా ఇటీవలే తేలింది. ఆ నిందితుడిని పట్టిస్తే $50,000 బహుమానం ఇస్తామని అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI ప్రకటించడం సంచలనం రేపుతోంది. నర్రా శశికళ అనే మహిళతో పాటుగా ఆమె కుమారుడు 6 ఏళ్ల అనీష్ను కత్తితో పొడిచి ఏమీ ఎరగనట్టుగా అక్కడి నుంచి పారిపోయి ఇండియా వచ్చిన నజీర్ హమీద్ అనే హంతకుడి కోసం వేట సాగుతోంది. ఇండియాలో ఉంటున్న హంతకుడిని అమెరికాకు అప్పగించాలని FBI కోరుతోంది. 2017లో న్యూజెర్సీలో మెపుల్ షెడ్లో జరిగిన దారుణ హత్య కేసులో నిధులు చాకచక్యంగా తప్పించుకుని దర్జాగా తిరగటం సంచలనం రేపుతోంది. నర్రా హనుమంత్, నజీర్ హమీద్ న్యూజెర్సీలో ఓ అపార్ట్మెంట్లో ఉంటారు. హనుమంత్ తన భార్య శశికళ, కుమారుడు అనీష్తో నివసిస్తూ ఉంటారు. ఒకే కంపెనీలో పనిచేయడమే కాకుండా ఇద్దరూ భారత్ చెందినవారే కావడంతో వారి మధ్య ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. నజీర్ అప్పుడప్పుడు హనుమంత్ ఇంటికి వచ్చేవాడు. అయితే అతని కన్ను హనుమంత్ భార్య శశికళపై పడింది. హనుమంత్ లేని సమయాల్లో వచ్చేవాడని పోలీసులు దర్యాప్తులు తేల్చారు. శశికళను బలవంతం చేస్తే ఆమె ఒప్పుకోలేదని, దీంతో కక్ష కట్టిన నజీర్ తల్లి కొడుకులను పొడి చంపినట్టుగా ప్రాథమికంగా తేల్చారు. అయితే హత్య జరిగాక దర్యాప్తు ముమ్మరమవుతున్న దశలో నజీర్ ఇండియాకు వచ్చేస్తాడు. అక్కడ ఏమి ఎరగట్టు ఉంటున్నాడు. మరి ఈలోపు ఇంకా ఏమేం నేరాలు చేశారో తెలియదు. కానీ అమెరికాలో ఆ కేసు దర్యాప్తు కొలుక్కొస్తున్న క్రమంలో ఆరా తీస్తే నజీర్ ఇండియాలో ఉంటున్నట్టుగా తేలింది. దర్యాప్తులో భాగంగా ఆ జంట హత్యలు ఎవరు చేస్తారని ఆరా తీస్తే ఘటన జరిగిన ప్రదేశంలో ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. అక్కడున్న రక్తపు మరకల ఆధారంగా DNA పరీక్ష చేస్తే తల్లి కొడుకుల DNAతో పాటుగా మరో 3వ వ్యక్తి DNA బయటపడింది. ఆ DNAను సరిపోల్చేందుకు ఆ పరిసరాల్లో ఉన్న అందరినీ విచారిస్తున్నారు. అక్కడే ఉంటున్న నజీర్ ఇండియాకు వెళ్ళిపోయినట్టు తెలిసాక అమెరికా FBI అధికారులు భారత్లో CBI ద్వారా నజీర్ DNA పంపించాలని కోరారు. కానీ నజీర్ DNA శాంపిల్స్ ఇచ్చేందుకు తిరస్కరించడం గమనార్హం. అయితే నజీర్ వాడిన ల్యాప్టాప్ను ల్యాబ్లో పరీక్షించారు. ల్యాప్టాప్ కీబోర్డుపై ఉండే స్వాబ్స్ శాంపిల్స్ను టెస్ట్ చేస్తే మోడీ జరిగిన స్థలంలో 3వ వ్యక్తి DNAతో తాజా DNA సరిపోలింది. దీంతో ఆ హంతకుడు నజీరే అని FBI నిర్ధారించింది. ఈ క్రమంలో అతన్ని పట్టిస్తే $50,000 అంటే ఇండియా కరెన్సీలో దాదాపుగా 42 లక్షల బహుమానం అందిస్తామని ప్రకటించారు. ఈ కేసులో హంతకుడు ఎవరో తెలియక శశికళ భర్త హనుమంత్ ఇంతకాలం నరకయాతన అనుభవించారు. మరోవైపు భార్యను కొడుకును చంపింది ఆయనే అనే అనుమానంతో కేసు ఎదుర్కొన్నారు. పోలీస్ కస్టడీలో కుమిలిపోయారు. ఉద్యోగపరంగా, దర్యాప్తుపరంగా తీవ్ర నష్టం చవిచూశారు. లెక్క కట్టని మనోవేదనకు గురయ్యారు. ఇక హత్య జరిగిన 6 నెలల తర్వాత హంతకుడు నజీర్ ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ఏమీ ఎరగనట్టే అందరినీ పరామర్శించడం కూడా చేశాడు. మరో విషయం ఏంటంటే శశికళ, హనుమంత్, నజీర్ అందరూ తెలుగువారే కావటం, అందులోనూ గుంటూరు చెందినవారే కావడంతో అమెరికాలో వీరి మధ్య కుటుంబ స్నేహం లాంటిదే ఏర్పడింది. అయితే నజీర్ లాంటి నయవంచకుడు ఇంత మోసం చేయటం బయటపడడంతో మిగతా వారు కూడా అప్రమత్తంగా ఉండాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.